మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17 శుక్ర అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పక ఇలా చేయాల్సిందే. లేదంటే గండం పొంచి వస్తుంది. తర్వాత ఇక మీరు ఎంత బాధపడినా లాభం ఉండదు. ఎందుకంటే ఇది సంవత్సరంలోనే మొట్టమొదటి మరియు అత్యంత శక్తివంతమైన అతిపెద్ద అమావాస్య. పైగా ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది గనుక దీన్నే మన పెద్దలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వేద పండితులు అందరూ కూడా శుక్ర అమావాస్య అని పిలుస్తున్నారు. ఇది సంవత్సరంలోని అతిపెద్ద అమావాస్య. అందుకే ఇది చాలా చాలా శక్తివంతమైనది. శక్తివంతమైనది అంటే మంచి శక్తి అనుకోకండి. ఇది కీడుతో కూడుకుని వస్తున్న అమావాస్య. చాలా ప్రమాదకరమైన దోషాలను తన వెంటే తీసుకువస్తున్న అమావాస్య. అందుకే ఈ వీడియోను ప్రతి తల్లి, ముఖ్యంగా మగబిడ్డను కన్న ప్రతి తల్లి కూడా గుండె మీద చెయ్యి వేసుకుని చాలా జాగ్రత్తగా ప్రతి మాటను శ్రద్ధగా వినాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఎవరైతే కొడుకులు ఉన్న తల్లులున్నారో, మీకు ఒక్క కొడుకు ఉన్నా సరే, లేదా 2 కొడుకులు ఉన్నా సరే, లేదా 3 కొడుకులున్నా సరే, ఎవ్వరైనా సరే, మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ అమావాస్య రోజున అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ అమావాస్య ప్రభావం వల్ల మగపిల్లలకు గండం పొంచి ఉంది. గండం అంటే ఏదో చిన్న చిన్న దెబ్బలు తగలడం కాదండి, ప్రాణగండం వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్యులు. తల్లికి తన బిడ్డ మీద ఉన్న ప్రేమను మించినది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. నవమాసాలు మోసి, కని, పెంచి వారికి చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే తల్లి హృదయం రేపు పొద్దున ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తట్టుకోగలదా? అస్సలు తట్టుకోలేదు కదా. అందుకే ఇంతగా బతిమలాడి చెబుతున్నాము. చేతులారా చేసుకునే తప్పుల వల్ల తర్వాత జీవితాంతం బాధపడే కంటే ముందుగానే మేల్కొని ఒక చిన్న పరిహారం, ఒక చిన్న చిట్కా పాటిస్తే మన పిల్లలను మనమే కాపాడుకున్న వాళ్ళమవుతాం కదా. ఏముందిలే, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ మేము నమ్మం, మాకేం కాదులే అని ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో, ఎవరైతే ఈ మాటలను తేలికగా కొట్టిపారేస్తారో వాళ్ళు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు, ఘోరాలు మనం రోజూ టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఏ దిక్కు నుంచి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటిదాకా నవ్వుతూ తిరిగిన పిల్లలు అకస్మాత్తుగా ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకుంటే ఆ తల్లిదండ్రుల గుండె కోతను మనం చూడలేం. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు, మన ఇంటికి, మన పిల్లలకు రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున మీరు ఈ పరిహారం చేసుకోవాలి. మరింటికి కొడుకులు ఉన్నవారు ఈ అమావాస్య రోజు తప్పక చేయాల్సిన ఆ పరిహారం ఏమిటి, ఆ పరిహారాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని కొడుకు ఉన్న ప్రతి తల్లికి షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది అర్థమవుతుంది. అక్కడ కొంచెం చూస్తే ఏమీ అర్థమవ్వదు గనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకంతా మంచే జరుగుతుంది. అసలు ఈ అమావాస్యకు ఎందుకంత భయపడాలి అని మీరు అడగచ్చు. ఈసారి వచ్చే అమావాస్య చాలా పవర్స్ కలిగినది. కీడుతో వస్తుంది గనుక కొడుకులు ఉన్నవారికి గండాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ అమావాస్య వచ్చిన రోజు నుంచి సుమారుగా ఒక 36 రోజులు లేదా 38 రోజుల లోపు, అంటే దాదాపుగా నెలన్నర రోజుల పాటు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా సరే మీ పిల్లలకు ఆపద రావచ్చు. అమావాస్య వెళ్ళిపోయింది కదా అని మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు జరగచ్చు, లేదా 2 రోజుల తర్వాత జరగచ్చు, లేదా 10 రోజుల తర్వాత జరగచ్చు. అది ఏ రూపంలో అయినా రావచ్చు. బండి మీద వెళుతున్నప్పుడు జరగచ్చు, లేదా స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు జరగచ్చు, లేదా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఏమైనా జరగచ్చు. మనకు తెలియదు కదా విధి ఎలా రాసిపెట్టి ఉందో. కాబట్టి మగపిల్లల తల్లులు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ అమావాస్య ప్రభావం గర్భిణీ స్త్రీల మీద కూడా చాలా గట్టిగా ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డకు కూడా గండం ఉండే అవకాశం ఉంది. కాబట్టి గర్భిణీలు కూడా అమావాస్య రోజు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి. లేదంటే గర్భశోకం, పుత్రశోకం కలిగే ప్రమాదం ఉంది అని శాస్త్రం చెబుతుంది. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాటలు కాదండి, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి, మీ పిల్లల క్షేమం కోసం తపనతో చెబుతున్న మాటలు. భయపడకండి, కానీ జాగ్రత్తగా ఉండండి. భయం వేరు, బాధ్యత వేరు. తల్లిగా మీ బాధ్యతను మీరు గుర్తు చేసుకోండి. మరి ఇంతటి భయంకరమైన అమావాస్య నుంచి, ఆ కీడు నుంచి మన పిల్లలను ఎలా రక్షించుకోవాలి
అంటే దీనికి మన పెద్దలు పండితులు ఒక అద్భుతమైన అతి శక్తివంతమైన పరిహారాన్ని సూచించారు. ఇది చాలా సులభం. దీనికోసం మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు. ఎవ్వరి కాల్లో వేల్లో పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం మన ఇంట్లోనే ఉండి మన చేతులారా మనం చేసుకోగలిగే అతి సులువైన పరిహారం ఇది. దీనికి కావలసిందల్లా ఒక్క బూడిద గుమ్మడికాయ మాత్రమే. అవునండి, మీరు విన్నది నిజమే. కేవలం ఒక్క బూడిద గుమ్మడికాయతో మన పిల్లల మీద ఉన్న ఎంతటి కీడునైనా తరిమి కొట్టవచ్చు. అసలు బూడిద గుమ్మడికాయకు మన హిందూ ధర్మంలో, మన శాస్త్రాల్లో ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు ఆ కాలభైరవ స్వరూపమే ఈ బూడిద గుమ్మడికాయ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎక్కడైతే బూడిద గుమ్మడికాయ ఉంటుందో అక్కడ దుష్టశక్తులు, ప్రేతాత్మలు, నరఘోష, కంటి దిష్టి ఏమాత్రం పనిచేయవు. అది ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి కలిగిన కాయ. ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే, ఎంతటి చెడునైనా సరే తనలోకి లాగేసుకునే అద్భుతమైన గుణం దానికి ఉంది. అందుకే మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కానీ గుమ్మడికాయను గుమ్మానికి వేలాడదీస్తాం. అది ఎంతటి శక్తివంతమైనదో మనందరికీ తెలుసు. అలాంటి పవర్ఫుల్ బూడిద గుమ్మడికాయతో ఈసారి ఈ అమావాస్యకు మనం మన పిల్లల కోసం పరిహారం చేసుకోబోతున్నాం. దీనికోసం మీరేం చేయాలంటే, ముందుగా మార్కెట్కి వెళ్ళి ఒక మంచి బూడిద గుమ్మడికాయను చూసి తెచ్చుకోండి. అది మరీ పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. అలా అని మరీ చిన్నదిగా కూడా వద్దు. ఒక మధ్యస్థంగా మనం 2 చేతులతో పట్టుకోవడానికి వీలుగా ఉండే సైజులో ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కాయను ఎంచుకునేటప్పుడు దాని మీద ఎక్కడా మచ్చలు లేకుండా, దెబ్బలు తగలకుండా, కుళ్ళిపోకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే కాయ ఎంత స్వచ్ఛంగా, ఎంత గట్టిగా ఉంటే మన పరిహారం అంత బాగా పనిచేస్తుందన్నమాట. గనుక ఒక గుమ్మడికాయని తెచ్చుకోండి. కొని తెచ్చుకోవచ్చు, లేదా ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసైనా తెచ్చుకోవచ్చు. ఇలా ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకోండి. ఇప్పుడు ఒక చిన్న కత్తి తీసుకుని ఆ గుమ్మడికాయ పై భాగంలో, అంటే తొడిమ దగ్గర కానీ పక్కన కానీ ఒక చిన్న రంధ్రం లేదా ఒక చిన్న బెజ్జం చేయాలి. ఎలా అంటే, మనం పుచ్చకాయ లోపల బాగుందో లేదో చూడ్డానికి ఒక చిన్న ముక్కను కట్ చేసి తీస్తాం కదా, అచ్చం అలాగే ఒక చతురస్రాకారంలో కానీ గుండ్రంగా కానీ ఒక చిన్న ముక్కను కత్తితో చాలా జాగ్రత్తగా కట్ చేసి బయటకు తీయండి. ఆ తీసిన ముక్కను మాత్రం దయచేసి పారేయకండి. దాన్ని పక్కన జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ చివరికి దాంతోనే మనం ఆ బెజ్జాన్ని మూసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ గుమ్మడికాయలో చేసిన ఆ చిన్న రంధ్రం ఉంది కదా, అదొక చిన్న గొయ్యిలాగా ఉంటుంది. అందులోకి మనం ఇప్పుడు కొన్ని విశేషమైన వస్తువులను వేయాల్సి ఉంటుంది. ఆ వస్తువులేంటంటే, ముందుగా కొంచెం కుంకుమ తీసుకోండి. మన ఇంట్లో దేవుడి దగ్గర వాడే స్వచ్ఛమైన కుంకుమ అయితే చాలా మంచిది. ఎర్రటి కుంకుమ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అది శక్తికి ప్రతీక. కీడును తొలగించే శక్తి, మంగళప్రదమైన శక్తి కుంకుమకు ఉంది. ఆ కుంకుమను ఆ రంధ్రంలోకి నెమ్మదిగా వేయండి. కుంకుమ వేసిన తరువాత నెక్స్ట్ మనం వేయాల్సింది మిరియాలు. అవును, మనం వంటింట్లో వాడే నల్ల మిరియాలు. ఒక 10-15 మిరియాలు తీసుకుంటే చాలు. నల్ల మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి కదా, ఆ ఘాటుతనమే శత్రువులను, మనకు కనపడని అదృశ్య శక్తులను, చెడును తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది. మిరియాలకు ఉన్న స్పిరిచువల్ పవర్ అలాంటిది. ఆ మిరియాలను కూడా ఆ రంధ్రంలోకి వేసేయండి. ఆ తరువాత మూడవది చాలా ముఖ్యమైనది ఎండుమిరపకాయలు. ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకోండి. తొడిమలతో ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఎర్రటి ఎండుమిరపకాయలు దిష్టిని పోగొట్టడంలో ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో మనందరికీ తెలిసిందే. అందుకే మనం దిష్టి తీసేటప్పుడు ఉప్పు, మిరపకాయలు వాడుతూ ఉంటాం. అలాంటి ఎండుమిరపకాయలను ఒక 4 తీసుకొని వాటిని కూడా ఆ రంధ్రంలోకి నెట్టండి. అవసరమైతే లోపలి గుజ్జు కొంచెం తీసి ఈ వస్తువులని లోపలికి నొక్కండి. ఇప్పుడు మనం కుంకుమ, మిరియాలు, ఎండుమిరపకాయలు అన్నీ ఆ గుమ్మడికాయ గర్భంలోకి వేసేసాం. ఇవన్నీ వేయడం వల్ల ఆ గుమ్మడికాయకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి వస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ గుమ్మడికాయ చిన్న ముక్క ఉంది కదా, దాన్ని తీసుకోండి. దాన్ని మళ్ళీ ఆ రంధ్రం మీద కరెక్ట్గా పెట్టి మూసేయండి. అంటే ఆ కాయ మళ్ళీ మామూలుగా ఎక్కడా కట్ చేయనట్లుగా కనిపించేలాగా అన్నమాట.
ఆ ముక్క అక్కడ గట్టిగా ఉండకపోతే అది ఊడిపోకుండా ఉండటానికి మీరు కొంచెం పసుపు రాసి అతికించొచ్చు, లేదా ఒక చిన్న దారం పెట్టి కట్టచ్చు, లేదా ప్లాస్టర్ అయినా వేయచ్చు. మొత్తానికి ఆ రంధ్రం మూతపడిపోవాలి, లోపల ఉన్న వస్తువులు బయటకు రాకూడదు. ఇలా అన్ని రకాలుగా సిద్ధం చేసుకునే ఈ గుమ్మడికాయను ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అసలు ఘట్టం మొదలవుతోంది. ఈ పరిహారాన్ని మీరు ఏ సమయంలో చేయాలి అనేది చాలా చాలా ముఖ్యం. ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా మీరు ఈ పని చేయవచ్చు. కానీ సూర్యుడు పూర్తిగా అస్తమించిన తర్వాత చీకటి పడ్డాక చేస్తేనే దీనికి 100 రెట్లు ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు రాత్రి 7 గంటల తర్వాత ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. మీ కొడుకులను పిలవండి. వాళ్ళు చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, పెళ్ళైన వాళ్ళైనా సరే, అందరినీ పిలిచి ఇంటి గుమ్మం బయట గాని, లేదా హాల్లో గాని, లేదా వరండాలో గాని తూర్పు ముఖంగా అంటే తూర్పు వైపు చూసేలాగా కూర్చోబెట్టండి లేదా నిలబెట్టండి. మీ చేతిలో ఆ గుమ్మడికాయ ఉన్న ప్లేట్ని భక్తిగా పట్టుకోండి. ఆ గుమ్మడికాయ మీద అంటే ఆ ముక్క పెట్టి మూసిన చోట ఒక చిన్న కర్పూరం బిళ్ళ పెట్టండి. ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఇప్పుడు వెలుగుతున్న ఆ కర్పూరంతో సహా ఆ గుమ్మడికాయను 2 చేతులతో పట్టుకొని మీ పిల్లలకు దిష్టి తీయాలి. గుర్తుపెట్టుకోండి, కర్పూరం వెలిగించడం వల్ల ఆ అగ్ని సాక్షిగా సమస్త దోషాలు భస్మమైపోతాయి. అగ్నిదేవుడు సాక్షిగా మనం ఈ పరిహారం చేస్తున్నాం. ఇప్పుడు మీ పిల్లల చుట్టూ వాళ్ళ తల పైనుంచి పాదాల వరకు శరీరం మొత్తం కవర్ అయ్యేలాగా కుడివైపు నుంచి ఎడం వైపుకు 3 సార్లు గుండ్రంగా తిప్పండి. నిదానంగా తిప్పండి, కంగారు పడకండి. తిప్పుతున్నప్పుడు మీ మనసులో గట్టిగా బలంగా కోరుకోండి, ఈ అమావాస్య దోషం పోవాలి, కీడు తొలగిపోవాలి, నరదిష్టి నాశనమవ్వాలి, గ్రహ దోషాలన్నీ ఈ గుమ్మడికాయలోకి పోవాలి, నా పిల్లలు నిండు 100 ఏళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ సంకల్పం చేసుకోండి. కుడి నుంచి ఎడమకు 3 సార్లు అయ్యాక మళ్ళీ ఎడమ నుంచి కుడికి అంటే రివర్స్లో 3 సార్లు తిప్పండి. ఇలా మొత్తం 6 సార్లు తిప్పినట్లు అవుతుంది. ఆ కర్పూరం వెలుగుతూ ఉండగానే దిష్టి తీయాలి. ఒకవేళ మధ్యలో గాలికి కర్పూరం ఆరిపోతే కంగారు పడకండి, పర్వాలేదు, మళ్ళీ వెలిగించాల్సిన పని లేదు. అలాగే దిష్టి తీయడం కొనసాగించండి. ముఖ్యంగా తల్లి ప్రేమతో నమ్మకంతో చేసే ఈ పని ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇలా దిష్టి తీయడం పూర్తయిన తర్వాత ఆ గుమ్మడికాయను తీసుకుని మీరు ఇంటి బయటకు వెళ్ళాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఆ కాయను ఎక్కడ పడితే అక్కడ ఇంటి దగ్గరలో మాత్రం అస్సలు పడేయకూడదు. ఎవరూ పెద్దగా తిరగని నిర్మానుష్య ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళండి, లేదా 3 దారులు కలిసే కూడలి దగ్గరకు వెళ్ళండి, లేదా ఏదైనా రోడ్డు పక్కన చెట్ల పొదల్లో గాని ముళ్ల పొదల్లో గాని పడేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాయను మీ 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా నేలకేసి బలంగా కుట్టండి. అది పటాపంచలైపోవాలి, ముక్కలు ముక్కలుగా పగిలిపోవాలి. అలా పగిలితేనే అందులో బంధించబడిన నెగటివ్ ఎనర్జీ అంతా, ఆ కీడు అంతా బయటకు పోయి నాశనమవుతుంది. ఒకవేళ మొదటి దెబ్బకు పగలకపోతే మళ్లీ ఎత్తి గట్టిగా కుట్టండి, ఖచ్చితంగా పగలగొట్టాల్సిందే. అలా పగలగొట్టిన తర్వాత మీరు వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఇంటికి బయలుదేరాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పరమ రహస్యమైన నియమం ఏంటంటే, కాయను పగలగొట్టి వెనక్కి తిరిగిన తర్వాత పొరపాటును కూడా మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు. మీకు వెనక్కి నుంచి కాయ కొట్టిన శబ్దం వచ్చినా సరే, లేదా ఎవరైనా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్లు అనిపించినా సరే, లేదా ఏదో శబ్దం వినిపించినా సరే అస్సలు వెనక్కి మాత్రం చూడకండి. మీ చూపు వెనక్కి వెళితే ఆ వదిలేసిన దిష్టి మళ్లీ మిమ్మల్ని వెంబడించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా నిబ్బరంగా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఇది చాలా పవర్ఫుల్ నియమం. దీన్ని అశ్రద్ధ చేయకండి. ఇంటికి రాగానే గడప దాటి లోపలికి రాకముందే బయటే ఒక బకెట్ నీళ్లు పెట్టుకుని మీ కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే ఆ దిష్టి తీసిన వాళ్ళు తలస్నానం చేస్తే ఇంకా చాలా చాలా మంచిది. అప్పుడే మీరు మీ పిల్లలను తాకాలి, లేదా ఇంట్లో ఉన్న వస్తువులను ముట్టుకోవాలి. అప్పటిదాకా ఎవరినీ తాకకూడదు. ఒక మగపిల్లోడు ఉన్నా లేదా 2-3 కొడుకులు ఉన్నా ఒక్క గుమ్మడికాయతోనే దృష్టి తీసేసి పడేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ కొడుకు మీ దగ్గర లేకపోతే ఈ అమావాస్య రోజు మీ కొడుకు పేరు మీద అభిషేకం చేయించి ఒకరికి అన్నదానం చేయండి. అలా చేసినా కీడు పోయే ఛాన్స్ ఉంటుంది, పూర్తిగా పోదు. కాబట్టి కుదిరితే ఒకసారి ఇంటికి రమ్మని ఒప్పించి ఈ గుమ్మడికాయ పరిహారం చేసుకుంటేనే మంచి ఫలితం వస్తుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మీ పిల్లల మీద ఉన్న అమావాస్య కీడు, సమస్త దోషాలు, కంటి దిష్టి, నరఘోష, గ్రహపీడలు అన్నీ కూడా ఆ గుమ్మడికాయ ఆకర్షించేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు దాన్ని పగలగొట్టారో ఆ గుమ్మడికాయతో పాటు ఆ కీడు కూడా పగిలి ముక్కలైపోతుంది.
మీ పిల్లలు ఒక కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో ఆరోగ్యంగా ఉంటారు. వాళ్లకు అడ్డుగా ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి. ఇంత సులువైన, ఇంత శక్తివంతమైన పరిహారాన్ని మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి? మన పిల్లల క్షేమం కంటే మనకు ఏదీ ఎక్కువ కాదు కదా. కాబట్టి తల్లులారా, ఈ చిన్న పనిని అశ్రద్ధ చేయకండి. మీ బిడ్డల క్షేమం కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఈ అమావాస్య రోజు సాయంత్రం తప్పకుండా ఈ గుమ్మడికాయ పరిహారం చెయ్యండి. కాబట్టి కొడుకులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ గుమ్మడికాయ పరిహారాన్ని చెయ్యండి. దయచేసి ఈ వీడియోను చూసి వదిలేయకండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మగపిల్లలున్న ప్రతి తల్లికి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుని ఈ పరిహారం చేసుకుని వాళ్ళ పిల్లలను కాపాడుకుంటారు కదా. ఒక ప్రాణాన్ని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. ఆ పుణ్యం ఏదో ఒక రూపంలో మీ పిల్లలకి రక్షగా నిలుస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి. అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలుంటాయో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత ఉందని అర్థం. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అమావాస్య నాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలు తొలగి మీ పిల్లల ఆయుష్షు పెరుగుతుంది. ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన ఉప్పు పరిహారాన్ని పాటించండి. ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి దాని మీద చిటికెడు పసుపు కుంకుమ వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. అమావాస్య మరుసటి రోజు ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. త్వరగా వివాహ యోగం సిద్ధిస్తుంది. ఈ శుక్రవారం అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుక్కను భైరవ స్వరూపంగా భావిస్తారు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది. కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు, బియ్యం మరియు గోధుమలను కొనకూడదు. అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే మీ ఇంట ధనం నిలవదు. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే పదునైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు. లేదంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. అంతేకాదు ఈరోజు గోరులు, జుట్టు కత్తిరించకూడదు. శుక్ర అమావాస్య నాడు తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.